హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే సున్నుండలు. ఇక్కడ నేను బెల్లం మినప సున్నుండలు చేస్తున్నాను. సో ఈ పేరు వినగానే మీకు వెంటనే మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 500 గ్రామ్స్ వరకు మినుముల్ని తీసుకున్నాను. ఇవి పొట్టు మినుములు. సో నేను పొట్టు మినుములతో చేస్తున్నాను. ఇందులో కనుక ఏదైనా రాళ్ళు కానివ్వండి, పుల్లలు కానివ్వండి ఉంటే అవన్నీ కూడా ఏరుకొని మనం వేయించుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ చేస్తే త్వరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని వేయించుకోవాలి. ఇది వేగడానికి కనీసం 10 to 15 మినిట్స్ అయినా టైం పడుతుంది. అందుకే చాలా స్లోగా వేయించుకోవాలి. అలాగే ఇది మనకి కంప్లీట్గా వేగాయని ఎలా తెలుస్తుందంటే, అయితే వేగినప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. సున్నుండలు స్మెల్ ఉంటుంది కదా, అలా వస్తుంది. లేదంటే కనుక మనం ఏదైనా ఒక గింజ తీసుకొని నోట్లో వేసుకుంటే కనుక మనకి క్రిస్పీగా కరకల అంటే అది కరెక్ట్గా వేగినట్టు. మీరు కావాలంటే ఈ రెసిపీని పంచదారతో కూడా చేయొచ్చండి, కానీ నేను ఇక్కడ బెల్లంతో మాత్రమే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు మినుములు అన్నది బాగా వేగిపోయాయి. సో ఇప్పుడు నేను ఇందులో 2 స్పూన్స్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బియ్యం అన్నది మనం మినుములు వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే కనుక బియ్యం అన్నది త్వరగా వేగిపోయి మాడిపోతాయి. సో ఎప్పుడైతే మినుములు వేగుతాయో అప్పుడు మాత్రమే ఈ బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ నాకు ఈ రెండు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మినుముల్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. మరి పౌడర్లా చేయకూడదండి, కొంచెం బరకగా ఉండాలి. మీరు దగ్గర తిరగలు ఉంటే కనుక తిరగల్లో కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండికి నేను 400 గ్రామ్స్ వరకు నేను బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 500 గ్రామ్స్కి 500 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసి ఇది ఒక్కసారి తిప్పుకుంటే కనుక బెల్లం బాగా కలిసిపోతుంది. మీరు ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మినిమం 6 మంత్స్ వరకు మనం దీన్ని బాగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఉండల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను వేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి నెయ్యి అంతా వేసేస్తే కనుక త్వరగా పీల్ చేసుకుంటుంది. సో అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఇలాగా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా తీసుకుంటూ కలుపుకుంటూ మనం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, సున్నుండలు అన్నవి రెడీ అయిపోయాయి. సో ఇలాగే మిగిలినవి కూడాను మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది మనకి అయిపోతుంది. కొంచెం టైం అయితే మనం వేయించేటప్పుడు తీసుకుంటుంది, కానీ మనం ఇది పిండిని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం ఇలా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది నెయ్యి అంతా బాగా పీల్చుకున్న తర్వాత మంచి కలర్ అన్నది వస్తుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.